సార్ రమణ దీక్షితులు గారి వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుంది? తప్పకుండా ఉంటుందండి. ఎందుకనంటే తిరుమల, తిరుపతి దేవస్థానంలో ఆయన ప్రధాన అర్చక గౌరవ, గౌరవ అర్చకుడిగా ఉన్నారు. గౌరవ ప్రధాన అర్చకుడిగా. అది గాకుండా ఆగమ సలహాదారుగా గూడా ఆయన ఆగమ శాస్త్రం మీద సలహాదారు. ఎలా జరగాలి పూజా విధానంలో. అక్కడ మళ్ళీ చిన్న జీయంగారులు ఉంటారు, పెద్ద జీయంగారులు ఉంటారు వీళ్ళందరూ. వాళ్ళ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు అని రమణ దీక్షితులు గారి మీద అభియోగాలు వచ్చినాయి. ఆయన వెంటనే ఖండించాడు. నాది మిస్టేక్ చేసుకున్నారు అని నేనేం చాలా అలా చేయలేదు అని ఆయన ఖండించారు. ఖండించిన తర్వాత ఈ రమణ దీక్షితులు గారు ఎప్పుడు లైమ్లైట్లోకి వచ్చారంటే 2018 ఎన్నికలు జరుగుతున్న సమయంలో 2017 ఆ ప్రాంతాల్లో పింక్ డైమండ్ పోయింది అనేది ఆరోపణ చేస్తూ ఈ రమణ దీక్షితులు గారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం గారు అధికారంలో ఉన్నారు. అప్పుడు రావటం జరిగింది. ఆయనే కాదు ఇంకా మళ్ళీ భానుప్రకాష్ రెడ్డి బీజేపీ ఆయన కూడా చేశారు. మరి చాలా ఆభరణాలు అక్కడ మిస్ అయినాయి, ఆ కిరీటాలే మిస్ అయినాయి అని చెప్పి చాలా పెద్ద ఆరోపణలు చేశారు. దాని మీద అప్పటి ప్రభుత్వం మరి అప్పుడు టీటీబీ బోర్డు ఒక కేసు కూడా వేయటం జరిగింది వీళ్ళ మీద, పరువు నష్టం దావా కూడా. వాళ్ళు కూడా తొలగించారు ఆయన్ని. ఈ ఆరోపణలు చేసిన వెంటనే ఈవో అవి వీళ్ళు చేసిన ఆరోపణలకు రిప్లై ఇస్తూ ఆయన్ని తొలగించారు. తొలగిస్తే ఆయన ఒక వాయిస్ అందరికీ ప్రచారం, తెలుగుదేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రచారం కూడా చేపట్టారు. అంటే ఇండైరెక్ట్గా ఆయన పాసింగ్ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ కావటం ఇట్లా అన్నీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన్ని టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆగమ శాస్త్ర సలహాదారుగాను, మరి గౌరవ ప్రధాన అర్చకుడుగా ప్రధాన అర్చకుడుగా నియమించింది వేణుగోపాల స్వామి గారు. వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కాకుండా ఈయన గౌరవ ప్రధాన అర్చకుడుగా నియమించారు. ఆయన చేస్తూ వస్తూ ఉన్నారు. ఆయన కొన్ని అంశాలను సున్నితంగా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎలా సాగుతుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అది ఆయన చెప్పుకోలేక తెలుగుదేశం ప్రభుత్వం లాగా ఎలా అంటే అలా చేస్తే వాళ్ళు ఏం ఊరుకోరు. అలా అంటే అలా మాట్లాడితే ఊరుకునే వాళ్ళు ఏం కాదు. అన్యమత ప్రచారం జరుగుతుంది అనేది ఆయన కొంతకాలంగా చెప్తా ఉన్నారు. వివిధ రకాల టోన్స్ తోటి, టోన్ అండ్ టెనర్, అంటే డైరెక్ట్గా చెప్పడం, ఇండైరెక్ట్గా చెప్పడం, ఇట్లా ఆ టోన్ అండ్ టెనర్లో ఆయన వినిపిస్తూ ఉన్నారు. అయితే ప్రత్యక్షంగా ఒక వీడియో రావటం, అందులో ప్రధానమైన రాజకీయ నాయకుడు ఒక ప్రాంతీయ పార్టీకి రామచంద్ర యాదవ్ గారితో కూడా ఆయన ములాఖత్ అయ్యారు అనేది ఆరోపణలు వచ్చినాయి. దాంతో వైకాపా శ్రేణులు, ప్రభుత్వం, టీటీడీ బోర్డు కూడా వాళ్ళ వైకాపా నియమించిన బోర్డే కాబట్టి వాళ్ళందరూ ఆ శ్రేణులందరూ అలర్ట్ అయ్యారు. ముందు వెంటనే ఆయనతోటి ఒక స్టేట్మెంట్, నేను అనలేదు అనేది ఇప్పించింది. తర్వాత ఒక కమిటీ లాగా ఎవరో రిపోర్ట్ చేయటం, పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం, అంటే విచ్ హంటింగ్ మొదలవుతుంది వెంటనే. మరి కేసు పెట్టడం, ఎందుకంటే డ్యామేజ్ అయిపోయింది, ప్రభుత్వానికి జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిపోయింది. ఎలా ఉంటుంది అనేది యాక్చువల్గా అక్కడ ప్రధానమైన పోస్టుల్లో అన్యమతస్థులు ఉన్నారు అనేది ఆయన ఒక్కడే కాదు, చాలామంది చేస్తున్న ఆరోపణ. సుబ్బారెడ్డి గారి వీళ్ళందరి మతం ఏది అనేది ఒక చర్చ విస్తృతంగా సోషల్ మీడియాలో జరుగుతాం. వాళ్ళు ఖండిస్తూ ఉన్నారు, కానీ ఆ చర్చ జరుగుతూ ఉంది, ఇప్పుడు శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదు. కానీ ఈయన ఆగమ శాస్త్ర సలహాదారు, ఆయనే స్వయంగా చెప్పటం తోటి దానికి ఒక శాంక్టిటీ వచ్చింది. అంటే ఆ మాట బాగా వైరల్ అయ్యి కర్మ బూమరాంగ్స్, అంటే ఆయనకి గత ప్రభుత్వ సమయంలో కూడా చేస్తే, ఒక వ్యాఖ్య చేస్తే ఆ ప్రభుత్వం ఉద్యోగం ఊడింది, ఆయన ఉద్యోగం కూడా ఊడింది. ఇప్పుడు ఈసారి మరి ఈయన ఉద్యోగం వెంటనే తీశారు. మరి ఇంకా ఈ ప్రభుత్వం కూడా పోయే
అవకాశం ఉంది. అంటే వార్తలు, వివిధ సర్వేలు అవన్నీ కూడా అవే ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. గతంలో ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు పదవీచ్యుతులయ్యారు, ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఇక్కడ అనూహ్యంగా నారా లోకేష్ బాబు నుంచి రమణ దీక్షితులు గారికి సపోర్ట్. ప్రశ్నిస్తే పదవి నుంచి తొలగిస్తారా? గతంలో వాళ్ళు చేశారు. కానీ ఈసారి నారా లోకేష్ బాబు రమణ దీక్షితులు గారిని కొద్దిగా సమర్థిస్తూ ఆయన ప్రశ్నించిన దాన్ని సమాధానం చెప్పండి, ప్రశ్నిస్తే ఆయన తొలగిస్తారా అంటూ ఆయన చేసిన వ్యాఖ్య అది కూడా వైరల్. ఏది ఏమైనా రమణ దీక్షితులు గారి వ్యవహారం బాగా ముదిరి పాకాన పడి ఒక ఫినిషింగ్ స్టేజెస్కి వచ్చేసిందనే చెప్పాలి. దీనివలన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి నష్టం అనే చెప్పాలి. ఆ నష్టం ఆయన్ని తీసేస్తే మరింత నష్టం ఎక్కువ జరుగుతుంది. తీసేయకుండా వదిలేస్తే పట్టించుకోలేదు అని చెప్పి ఏదో ప్యాచప్ చేసి ఆయన ఖండించాడు కదా, ఖండించాడు అని ప్రచారం చేసుకునే పని. ఇప్పుడు తీసివేయటంతో ఆ అనుమానాలు, ఆయన ఆరోపణలు నిజమేమో లేకపోతే ఎందుకు తీసేస్తారు అని మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి. మళ్ళీ ఇంకొక కొంతమంది ప్రశ్నిస్తున్నారు, ఎందుకు తీసేశారు, ఆయన ఏమన్నాడు, దాని మీద నిజాన్ని తెలుసుకోవాలి కానీ తీసేయటం ధర్మమా? కాబట్టి ఈ వ్యవహారం వైకాపా ప్రభుత్వాన్ని మెడకి ఎన్నికల సమయంలో ఇలాంటి జరగటం వాళ్ళకి ఒక విధంగా కంగుదినే అంశం అనే చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.